హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్బ్యాండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. అసలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏంటి, అసలు పార్లమెంట్ సమావేశాలు ఎన్ని రకాలుగా చేస్తారంటే 3 రకాల సమావేశాలు: వర్షాకాలం, బడ్జెట్ సమావేశం, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. ఈ పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మొత్తం 3 నెలల విరామం తర్వాత జూలై 21వ తేదీన ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ సమావేశం. ఈ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ల తర్వాత పార్లమెంట్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. కశ్మీరులోని పహల్గామ్లో 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్పై వివరణ పార్లమెంట్లో జరిగింది. 2025 జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కిరణ్ రిజిజు గారు తెలిపారు. ఈయన వ్యవహారాల శాఖ మంత్రి కాగా ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్పై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భారత దళాలకు జరిగిన నష్టంపై విపక్షాలు వివరణ కోరుతున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి కులగణన సహా దేశవ్యాప్త జనాభా లెక్కలు ప్రారంభమైంది. అయితే కేంద్రం ఏ తేదీని ప్రకటించింది ఒకసారి చూద్దాం. జనగణన మార్చి 1, 2027 ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ తదుపరి జనాభా గణనతో పాటు కులగణన కూడా ఉంటుంది అని, ఈ జనగణన కార్యక్రమం 2027 మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని. అయితే లడ్డాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ప్రభావిత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ 2026 అక్టోబర్లో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. భారతదేశంలో 2011 వరకు 15 సార్లు భారత్లో జనగణన నిర్వహించారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనాభా గణన ఆలస్యమైంది. అది 2027 జనగణనలో కులాల వారీగా జరగనుంది. అయితే ఈ జనాభాలో కులాల వారి జనాభాను లెక్కించడం అనేది విశేషం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుంది. ఈ జనాభా లెక్కల్లో కులగణనను కూడా చేర్చాలని కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశంలో చివరి జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. అప్పటికి 15 సార్లు భారత్లో జనగణన నిర్వహించారు. ఈ కులగణనకు బీజేపీ మద్దతు. సామాజిక ఆర్థిక గణాంకాలను ఖచ్చితమైన తాజా లెక్కలతో రూపొందించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్ష కూటమి కూడా వాదిస్తుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం ఏప్రిల్ 30న ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశంలో రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించాలని తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ఈ రిజర్వేషన్లపై 50% పరిమితి మన దేశ పురోగతికి, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసుల పురోగతికి అడ్డంకిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు ఏప్రిల్ 30వ తేదీన. అసలు ఈ కులగణన అంటే ఏమిటి చూద్దాము. కులగణన అంటే జనాభా గణన సమయంలో కుల ఆధారిత డేటాను సేకరించడాన్ని ఏమంటారంటే కులగణన అని అంటారు. కుల సమూహాల పంపిణీ, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యాస్థితి, ఇతర సంబంధిత అంశాలపై డేటా వివరాలను అందిస్తుంది. ఇది 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ పాలనలో జనాభా గణనలో కులగణన ఒక సాధారణ లక్ష్యంగా ఉండేది. అయితే 1951లో స్వతంత్ర భారతదేశంలో మొదటి జనగణనతో పాటు ప్రభుత్వం ఈ పద్ధతిని నిలిపివేసింది. చివరిదొచ్చి 2011. మొదటి జనగణన 1951వ సంవత్సరంలో జరిగింది. అయితే ఇవి 4 గ్రూపులుగా స్టార్ట్ అయినప్పుడు 4 గ్రూపులుగా ఉండేది. అవి షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు,
మరియు జనరల్ కేటగిరీ. కానీ భారతదేశంలో 1951 నుంచి జనాభా గణనల సమయంలో సేకరించిన డేటాలో హిందువులు, ముస్లింలు వంటి మత వర్గాలతో పాటు కులాల వర్గాల వివరాలు కూడా ఉన్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ లాగా. ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కుల సంఘాలు జనాభాను లెక్కించలేదు. ఎస్సీ, ఎస్టీ మాత్రమే లెక్కించారు. అయితే 1961 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు తమ స్వంత సర్వేలను నిర్వహించడానికి మరియు వారు కోరుకుంటే ఓబీసీలు రాష్ట్రాల నిర్దిష్ట జాబితాలను సంకలనం చేయడానికి అనుమతించింది. అయితే 1931 జనాభా లెక్కల నుండి అందుబాటులో ఉన్న చివరి కులాల డేటా స్వాతంత్రానికి ముందు తీసుకున్నది. ఈ 1931 జనాభా లెక్కల నుంచి ప్రస్తుతం మనం తీసుకుంటుంది ఏంటంటే 1931 జనాభా లెక్కల ఆధారంగా ఈ 1941 జనాభా గణన కూడా కులంపై డేటాను సేకరించింది. కానీ అది ఎప్పుడూ విడుదల కాలేదు. కులగణన లెక్కల ప్రకారం 1931 జనాభా లెక్కల నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటుంది 1931 కులగణన ప్రకారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.